గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పై వంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడే సమయంలో చెట్టుపై పడింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన కారు మరో కారుపై పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన సత్యమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గుమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్దానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు వణికిపోయారు. ఫ్లైఓవర్ ప్రమాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పై వంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి పై వంతెన నుంచి కింద పడే సమయంలో చెట్టుపై పడింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన కారు మరో కారుపై పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన సత్యమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గుమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్దానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు వణికిపోయారు. ఫ్లైఓవర్ ప్రమాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. కారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందజేస్తారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పై వంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి పై వంతెన నుంచి కింద పడే సమయంలో చెట్టుపై పడింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన కారు మరో కారుపై పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన సత్యమ్మగా గుర్తించారు.
మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గూమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్దానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు వణికిపోయారు. ఫ్లైఓవర్ ప్రమాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పైవంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి పైవంతెన నుంచి కింద పడే సమయంలో చెట్టుపై పడింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన కారు మరో కారుపై పడగా ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన సత్యమ్మగా గుర్తించారు.
మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గుమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్దానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు వణికిపోయారు. ఫ్లైఓవర్ ప్రమాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పైన ఉండాల్సిన స్పీడ్ 40 కిలోమీటర్స్, బట్ ఆయన ఉన్న స్పీడ్ ఆల్మోస్ట్ 99 to 104 స్పీడ్లో ఉన్నారు. ఆ స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల ఆయన ఆ వెహికల్ కింద రావడం జరిగింది. సో ఆ కింద రావడంతో ఫస్ట్ వెహికల్ కింద పడింది. తర్వాత కింద పడిన వెహికల్తో మళ్ళీ చెట్టు పెరిగి అక్కడ వెయిట్ చేస్తున్న మహిళలు చనిపోవడం జరిగింది, 2 ఇంజూర్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలు కూడా కోరుతున్నాను, అక్కడ మనం 40 కిలోమీటర్ స్పీడ్లో పోవాలని చెప్పి కోరుతున్నాను. చాలామంది బాగా స్పీడ్తో వెళ్తున్నారు. అది కాకుండా ఈ మధ్యలో చాలామంది ప్రజలు, ఎందుకంటే ఆ పైన బ్రిడ్జ్ పైన, ఎందుకంటే ఆల్మోస్ట్ అది 19 మీటర్స్లో ఉంది, బాగా ఎత్తులో ఉంది. సో అక్కడ మంచి సీన్ కనిపిస్తుందని చెప్పి చాలామంది నిలబడి ఫోటో తీసుకుంటున్నారు. మనము మా వైపు నుంచి కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. సీసీటీవీ పెట్టాను, మైక్ సిస్టమ్ అనౌన్స్ చేయడం పెట్టాను. ఎందుకంటే మొన్నే వాళ్ళు ఇద్దరు అక్కడ వెయిట్ చేయడం వల్ల ఒక డ్రంకన్ డ్రైవర్ అక్కడ వచ్చి వాళ్ళకి కొట్టడంతో వాళ్ళు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఎవరు కూడా ఆ బ్రిడ్జ్ పైన ఆగొద్దు, ఫోటో తీసుకుంటుందని చెప్పి నేను మరీ కోరుతున్నాను. చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. బట్ ఈ ఇన్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ మనం ఇంకా ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే డెఫినెట్లీ తీసుకుంటాం. మీరు ఫస్ట్ నుంచి చూస్తే అక్కడ వేరే స్పీడ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్ పైన వచ్చిన తర్వాత బికాస్ ఖాళీ రోడ్ ఉండడంతో ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్సలరేటెడ్ కొడుతున్నారు. ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. లేదు, అదే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ మనం అక్కడ ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, మనము ఏమేమి స్పీడ్ తగ్గించడానికి మెజర్స్ తీసుకోవాలి, డెఫినెట్లీ మనం అమలు చేస్తాం. మనం కూడా మనం సేఫ్టీ మెజర్స్ పాటిస్తాను. ఆల్రెడీ మన ఇంజనీరింగ్ టీము, మన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, జోనల్ కమిషనర్ గారు, మన ట్రాఫిక్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి స్టడీ చేసి డెఫినెట్లీ విల్ టేక్ అడ్యుకేట్ మెజర్స్. కారు ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందజేస్తారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ కారు ఒక్కసారిగా మహిళపై పడడంతో మహిళ సంఘటన స్థలంలో మృతి చెందింది. మరో 2 మహిళలకు కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళందరినీ కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో మృతి చెందిన మహిళను సత్యవేణిగా గుర్తించారు. ఈమె నానక్రామ్గూడెం చెందిన మహిళ. అయితే ఈమె మృతదేహాన్ని ఉస్మానియాలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటన పట్ల జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు సైబరాబాద్ పోలీసులు కూడా దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే ఈ ఘటనల ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9వ తేదీన ఈ ఫ్లైఓవర్ పైన సెల్ఫీలు దిగుతున్న 2 యువకుల్ని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఫ్లైఓవర్ పై నుంచి కింద పడే 2 యువకులు కూడా సంఘటన స్థలంలో మృతి చెందారు. డ్రైవరు మద్యం మత్తులో అతివేగంతో ఉండి ఇద్దరిని ఢీకొట్టడమే కారణమని చెప్పి గుర్తించారు. ఈ రోజు కూడా
డ్రైవర్ అతివేగమే కారణమని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు కేవలం 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా ఈ పై వంతెనను రూపొందించారు. కానీ ప్రస్తుతం ఈ కారు ప్రమాదం జరిగిన సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టుగా కూడా పోలీసులు తేల్చారు. అయితే దీనికి సంబంధించి దాదాపు ప్రస్తుతం ఈ రాయదుర్గం నుంచి ఇక్కడ మై హోమ్స్ టవర్స్ దగ్గర దిగేందుకు విధంగా ఈ కేవలం కిలోమీటర్ల లోపే ఉంది పై వంతెన. అయితే ఎత్తు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సుమారు మధ్యలో 19 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ పై వంతెన ఉంది. అయితే ఇంత ఎత్తుపై నుంచి ఒక్కసారిగా కారు కింద పడి 3 పల్టీలు కొడుతూ మహిళలను ఢీ కొట్టింది. ఒకవేళ జనసంచారం ఎక్కువగా ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. నగరంలోనే అత్యంత ఎక్కువగా వాహనాల రద్దీ ఉంటుంది. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ను నియంత్రించేందుకు భాగంగానే ఈ పై వంతెనను నిర్మించారు. 4 రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. అయితే పై వంతెనను నిర్మించే క్రమంలో భాగంగా తక్కువ దూరంలో భాగంగా ఇక్కడ మలుపు కూడా ఎక్కువగా ఉంది. అక్కడ రాయదుర్గం నుంచి వాహనాలు ఎక్కిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మలుపు ఎక్కువగా ఉంది. ఈ మలుపు ఎక్కువగా ఉన్న సమయంలోనే వేగంగా రావడంతో వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కసారి అదుపు తప్పి కింద పడింది. ఈ మలుపు వద్ద ఈ ప్రమాదం అయితే ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా దీనికి సంబంధించి తగిన చర్యలు చేపడుతున్నారు. వేగ నియంత్రణ చేపట్టే విధంగా కూడా చేపడుతున్నారు. కేవలం 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలని చెప్పి హెచ్చరిక బోర్డు జారీ చేసినప్పటికీ వాహనదారులు మాత్రం ఇవేమీ పాటించడం లేదు. ఏకంగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ నెల 9వ తేదీన ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే తగిన చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వాటికి జరిమానాలను కూడా విధిస్తున్నారు. అంతేకాకుండా కేవలం 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలని చెప్పి కూడా సూచికలు కూడా ఏర్పాటు చేశారు. కానీ వాహనదారులు ఇవేమీ పాటించలేదు. పాటించకపోవడంలో భాగంగానే ఈరోజు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కలిసి కేవలం ఈ హెచ్చరిక బోర్డులతో కాకుండా సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరిన్ని చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అయితే సైబరాబాద్ సిపి సజ్జనార్ క్షేత్రస్థాయిలో పర్యటించి దీనికి సంబంధించి తగిన చర్యలు చేపట్టే విధంగా జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనతో ఇక్కడ ఉన్న వాహనదారులు కానీ పాదచారులు కానీ కొంచెం ఇబ్బందులకు గురయ్యారు. ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా అంత పెద్ద ఎత్తున నుంచి కారు పడడంతో ప్రమాదం జరిగిందని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా వాహనదారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. వచ్చింది వచ్చేటాళ్ళకి మేము చూసేటాళ్ళకి ఆ కారు వస్తుందని నన్ను ఎక్కడో అక్కడ ఉరికినాం. 4-5 ఆటో డ్రైవర్లు ఉండే వాళ్ళందరూ ఉరికి, లేడీస్ ఉండే పాపం లేడీస్ పట్టుకొని నిలబడింది. ఆమె ఎక్కడ ఉరికలేకపోయింది. దమ్మన కారు కింద పడి పైనుంచి మళ్ళీ ఎగిరి మళ్ళీ చెట్టు మీద పడేటాళ్ళకే మా వానికి నడుము బాగా దెబ్బ జరిగింది. ఆ కోమలో ఉన్నాడు. ఇంకా కార్ డ్రైవర్ కూడా కోమలో ఉండు. ఇంకా లేడీస్ అయితే స్పాట్లో చచ్చిపోయింది. చాలా డేంజర్ పెయింట్ అది. ఎగ్దమ్మున రౌండ్ ఉంది కాబట్టి అది ఏదంటే బండి బాగా కంట్రోల్ కాకుండా ఎగ్దమ్మున స్పీడ్లో వచ్చేటప్పుడు చాలా డేంజర్ అయిపోతుంది. పైన ఎక్కాను. ఎగ్దమ్ టర్నింగ్ పాయింట్ అది స్లో ఎంత వస్తే కానీ కంట్రోల్ చేయలేము. కానీ స్పీడ్ అయితే కంట్రోల్ కాదు బండి. స్పీడ్ వచ్చిన అనుకో కంట్రోల్ చేస్తే అట్టనే పడుతుంది ఇట్టనే పడుతుంది అన్నట్టుగా ఉంటుంది బండి. కాబట్టి ఎగ్దమ్ రౌండ్ ఉంది. చెప్పినా కానీ కారు వాళ్ళు ఎట్లా ఉంటారు, నైట్ నిద్రలో ఉంటారు, అట్లా ఉంటారు, జర స్లో వస్తారు. కానీ అది టైం చెప్పలేకుండా అది ఘోరం జరిగిపోతుంది. మా తమ్ముడు ఇక్కడ లైన్ బండి 3వ లైన్ మావన్ని ఉండే, ముంగల 3 బండ్లు ఉండే. ఖానామేట్, ఇజ్జత్ నగర్ ఖానామేట్, అక్కడ మేము ఉండేది. ఇక్కడ మేము బండి నడుపుతాము. పెళ్ళైంది, 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఎం బాలు నాయక్ హాస్పిటల్లో ఉన్నారు. సార్ వచ్చిండు కదా, కారు రాగానే ఏమైంది, ఆ చెట్టు పెద్ద చెట్టు ఉంది కదా, పెద్ద చెట్టుకి పడ్డది మండలు మేము ఏం చేసాం, అరే ఏమైనా ఆడినది ఆమె ఆనేటకల్లా ఏమైంది అనేటకల్లా చూసాకల్లా చెట్టు పడ్డది. ఇక్కడ ఇట్లా గాడుపుకి ఇట్లా చెట్టు పడ్డది అనుకొని చూసాక కారు
4 పైర్లు ఇట్లా ఉల్టా కనిపించింది. మేము లంచ్ చేసేటప్పుడు చూసాక అన్నీ వచ్చి చూసాక కారు నాకు గల్లీలో పెట్టారు, ఆమెను తీసుకొని వెళ్ళారు. కారు చెట్టు పడ్డది సార్. ఫస్ట్ అయితే చెట్టు పడ్డాక చూసినాము, చెట్టు పడ్డా అనుకున్నాం ఫస్ట్. తర్వాత కారు 4 పైర్లు పైన ఉల్టాయినాయి. అప్పుడు పైకి వెళ్ళి మామూలుగా 40 స్పీడ్ వచ్చినా కానీ టర్నింగ్ కాడ లైట్గా స్లిప్ అయిపోతుంది. లైట్గా స్లిప్ అయిపోయి బండి జారినట్టు అయిపోతుంది. ఆ టర్నింగ్ కాడ ఫుల్ టర్నింగ్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత డ్రైవర్ అయినా కానీ చాలా ఇబ్బంది పడుతుంది. ఆడ టర్నింగ్ ఫుల్ ఉంది కాబట్టి స్లిప్ అయిపోతుంది బండి. పైన స్పీడ్ బ్రేకర్లుగా చిన్న చిన్న ఉన్నాయి, దాని మీద స్పీడ్ పోయినాం అనుకో స్లిప్ అయి ఇట్లా జారిపోతుంది బండి, ఇట్లా జారుతుంది బండి. టర్నింగ్ ప్రాబ్లం ఉంది, చాలా టర్నింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, చాలా ఓవర్ ఉంది. అది 40-40లోనే స్లిప్ అవుతుంది. మామూలుగా స్లిప్ అయిపోతుంది టైర్. నేను కూడా ఆటో డ్రైవర్ సార్. నేను కూడా హైటెక్ ఇక్కడ ఐబీఎం నడుపుతూ ఉంటాను. మనం అక్కడ నుంచి ఎక్కి కొద్దిగా నార్మల్ స్పీడ్ వచ్చినా కూడా ఇక్కడ 30 స్పీడ్ కానీ 40 స్పీడ్ కానీ వచ్చినట్టు కూడా 30-40 స్పీడ్ వచ్చినా కూడా బండి కంట్రోల్ చేయలేకపోతాం సార్. కాకపోతే కారు కొద్దిగా మామూలుగా స్పీడ్లోనే ఉంటారు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు. మొన్న కూడా ఒక యాక్సిడెంట్ ఎలాగనే అయింది, ఇప్పుడు కూడా సేమ్ యాక్సిడెంట్ అయింది సార్. బండి అసలు 40లో ఉన్నా 50లో ఉన్నా 30లో ఉన్నా కంట్రోల్ కాదు సార్. అక్కడ చాలా డేంజర్ టర్నింగ్ సార్, చాలా మామూలుగా టర్నింగ్ కాదు సార్. అది ఆ టర్నింగ్ ఘోరంగా ఉంది. వాళ్ళు చర్యలు ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఎలా కట్టారో కాంట్రాక్టర్లు అది వాళ్ళకి తెలియాలి. మరి ఆ టర్నింగ్ ఎట్లా ఉంది, ఏంది, యాక్సిడెంట్లు అవుతాయి. అక్కడ నుంచి కార్లు స్పీడ్ వస్తాయి, మెహదీపట్నం నుంచి వచ్చే కార్లు స్పీడ్ మరీ ఘోరంగా వస్తాయి. యాక్సిడెంట్లు అయితే తెలిసి కూడా వాళ్ళు ఇలా కట్టడం అనేది చాలా దారుణం సార్. ఇది చాలా రెండో యాక్సిడెంట్. ఫ్లేవర్ ఓపెన్ ఒక మందు కూడా కాలేదు, 2 యాక్సిడెంట్లు అయిపోయినాయి. మరి ముందు ఏం జరుగుతుందో ప్రభుత్వము మళ్ళీ కాంట్రాక్టరు చూసి కొద్దిగా ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మనం చేస్తాం సార్. మొహమ్మద్ జలీల్ సార్ నా పేరు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పైవంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి పైవంతెన నుంచి కింద పడే సమయంలో చెట్టుపై పడింది. అక్కడే ఉన్న ఓ మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన కారు మరో కారుపై పడగా 3కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన సత్యమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గుమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్దానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కాసేపు వణికిపోయారు. ఫ్లైఓవర్ ప్రమాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రమాదంలో మృతి చెందిన వారికి 5 లక్షల పరిహారం ప్రకటించారు.